బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు మరియు ఎస్సీ వర్గీకరణను చట్టసభలో ఆమోదించిన సందర్భంగా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత అభివందన సభలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విమ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పత్తిపాక ఎక్స్ రోడ్ వద్ద విప్ లక్ష్మణ్ కుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎక్స్ రోడ్ నుండి ఎస్ఆర్ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ పెంపు మరియు ఎస్సీ వర్గీకరణను చట్టసభలో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ను ఏర్పాటు చేసి పోరాటం చేయడం జరిగిందని, అట్టి వర్గీకరణను సాధ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అని, 150 కుటుంబాలకు ఒక్కో అధికారిక చొప్పున కేటాయించి సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కాగా సర్వే చేయించడం జరిగిందని, 30 సంవత్సరాల దళిత సోదరుల కళ ఎస్సీ వర్గీకరణను చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సోదరులకు అండగా ఉంటుందని చెప్పడం జరిగిందని, తాను ఓడినా గెలిచినా ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భిక్ష కారణంగానే ఎమ్మెల్యే అయ్యి ప్రభుత్వ విప్ అయ్యి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడగలుగుతున్నానని అసెంబ్లీలో చెప్పినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను అభినందించడం జరిగిందని, దళితులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు కాబట్టే మాదిగా ఉపకులాల వర్గీకరణపై అసెంబ్లీలో 30 నుండి 35 నిమిషాలు మాట్లాడగలిగానని, చేవేళ్లలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం గారు వర్గీకరణ అంశంపైన అందరి అభిప్రాయాలను తీసుకుని నిర్ణయానికి రావడం జరిగిందని, నేనే రాజు నేనే మంత్రి అన్న మేమే అని, నేనే రాజు నేనే మంత్రి అన్నీ మేమే అని 10 సంవత్సరాలు రాజ్యమేలిన గత బీఆర్ఎస్ పాలకులు ఎందుకు ఎస్సీ వర్గీకరణను చెయ్యలేదో సమాధానం చెప్పాలని కోరారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పలు గ్రాంట్ల ద్వారా గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చేగ్యం ముంపు బాధితులకు 18 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం, తిరిగి పునఃప్రారంభం సాధ్యం కాదు అన్న ధర్మపురిలోనే నైట్ కాలేజీని తిరిగి పునఃప్రారంభం చేసుకోవడం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ప్రాణాలను అడ్డం పెట్టుకొని పోరాటం చేసిన బీసీ వర్గ మా బాంధవులు, మా దళిత బాంధవులు తెలంగాణ కోసం పోరాటం చేస్తే వారికి ఫలాలు అందుతున్నంటే ఆ ఫలాల శాసనసభలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉండి కూడా ఆ సభలో ఆయన అభిప్రాయం తెలియజేయలే, ఆయన అభిప్రాయం చెప్పలే. ఆయన తరపున ఆయన శాసనసభ్యులు ఆయన పార్టీ అభిప్రాయం తెలియజేసింది. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీసీలు అంటే ఎత్తచ్చున్న చూపు, అదైతే దళిత వర్గాన్ని చెందినటువంటి మాదిగా ఉపకులాలు జరిగే వర్గీకరణ విషయంలో పట్ల వారు రాకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ప్రజలు అన్ని గమనిస్తారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు